Hi dear students, good morning everyone. Last class lo manam third BSc chemistry nitrogen compounds chapter గురించి డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో నైట్రోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటి, వాటి క్లాసిఫికేషన్ ఎలా చేసాం, వాటి నామింక్లేచర్ ఎలా ఉంది, వాటిని ఎలా ప్రిపేర్ చేసుకున్నాం, వాటి కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో అదే ఆ కెమికల్ ప్రాపర్టీస్లోకి ఒక ఇంపార్టెంట్ రియాక్షన్ వచ్చేస్తుంది. ఆ రియాక్షన్ వచ్చి కార్బైల్ ఎమీన్ రియాక్షన్. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ కార్బైల్ ఎమీన్ రియాక్షన్. కార్బైల్ ఎమీన్ రియాక్షన్లో మనం ఎమీన్స్ని తీసుకుంటాం. ఇక్కడ ఎమీన్స్ అనేవి అరోమాటిక్ ఎమీన్స్ తీసుకోవచ్చు, ఆలిఫాటిక్ ఎమీన్స్ కూడా తీసుకోవచ్చు. కానీ మనం తీసుకున్నటువంటి ఎమీన్ కంపల్సరీ ప్రైమరీ ఎమీన్ అయి ఉండాలి. అది ప్రైమరీ ఎమీన్ అయినా తీసుకోవచ్చు, అది ప్రైమరీ ఆలిఫాటిక్ ఎమీన్ తీసుకున్నా పర్లేదు, లేకపోతే ప్రైమరీ అరోమాటిక్ ఎమీన్ తీసుకున్నా పర్లేదు. కానీ తీసుకున్నటువంటి ఎమీన్ కంపల్సరీ ప్రైమరీ ఎమీన్ అయి ఉండాలి. ఇది ప్రైమరీ ఎమీన్. సో నేను తీసుకున్నటువంటి ఎమీన్ ప్రైమరీ ఎమీన్. ఈ ప్రైమరీ ఎమీన్ని క్లోరోఫామ్తో ట్రీట్ చేస్తున్నాం. CHCl3 అంటే క్లోరోఫామ్. ప్రైమరీ ఎమీన్ తీసుకునే దాన్ని క్లోరోఫామ్తో ట్రీట్ చేస్తున్నాను. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH. క్లోరోఫామ్ అంటే CHCl3. దీన్ని ఆల్కహాలిక్ KOHతో ట్రీట్ చేస్తున్నాం. ట్రీట్ చేసినప్పుడు RNC అనే ఒక కాంపౌండ్ వచ్చింది. దాన్ని మనం ఐసోసైనైడ్ అంటాం. ఐసోసైనైడ్ ఇది వెరీ బ్యాడ్ స్మెల్, అంటే భరించలేనంత వాసన కలిగినటువంటి కాంపౌండ్ అనమాట. దానికి పౌల్ ఆర్డర్ ఉంటుంది, దాన్ని మనం బ్యాడ్ స్మెల్ భరించలేము. ఐసోసైనైడ్స్ అనేవి ఫామ్ అయినాయి. దాంతోపాటు వాటర్ బయటకు వచ్చింది, పొటాషియం క్లోరైడ్ కూడా బయటకు వచ్చింది. ఇది కార్బైల్ ఎమీన్ రియాక్షన్. కార్బైల్ ఎమీన్ రియాక్షన్ మీన్స్ ప్రైమరీ aliphatic amines or primary aromatic amines reacts with the chloroform in the presence of alcoholic KOH to give isocyanide. This reaction is known as carbyl amine reaction. Okay, ఈ కార్బైల్ ఎమీన్ రియాక్షన్ విత్ మెకానిజంతో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెకానిజం కంపల్సరీ రాయాలి. సో మెకానిజం అనేది మనకి 4 స్టెప్స్లో జరుగుతుంది. ఇన్ ఫస్ట్ స్టెప్లో మనం తీసుకున్నటువంటి క్లోరోఫాము డిసోసియేట్ అయిపోతుంది. సో క్లోరోఫామ్ తీసుకున్నాను. ఇది క్లోరోఫామ్ CHCl3. ఈ క్లోరోఫాము ఆల్కహాలిక్ KOHలోని OHతో రియాక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ KOH అనేది K ప్లస్ OH మైనస్ కింద డిసోసియేషన్ జరిగింది. సో OH మైనస్ ఆల్కహాలిక్ KOHతో రియాక్ట్ అయిపోయింది క్లోరోఫాము. సో క్లోరోఫామ్ తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్లో OH మైనస్ ఎలా రియాక్ట్ అవుతుందో అబ్జర్వ్ చేస్తున్నాను. సో CHCl3లో ఇక్కడ నుంచి H+ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ H+ OH మైనస్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయిపోయి మనకి వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వచ్చేసింది. సో H2O. ఇంకా రిమైనింగ్ మనకు ఫామ్ అయినటువంటి కాంపౌండ్ H+ వెళ్ళిపోతే ఈ కార్బన్కి నెగిటివ్. సో CCl3 నెగిటివ్. ఇది ఫస్ట్ స్టెప్లో జరిగింది. ఫస్ట్ స్టెప్లో మనం క్లోరోఫామ్ తీసుకున్నాం. ఈ క్లోరోఫామ్ని OH ఆల్కహాలిక్ KOHలోని OH నెగిటివ్తో ట్రీట్ చేస్తున్నాం. ట్రీట్ చేసినప్పుడు ఈ OH నెగిటివ్ అనేది క్లోరోఫామ్లోని H+ని అట్రాక్ట్ చేసుకొని వాటర్ మాలిక్యూల్ కింద రిమూవ్ అయిపోయింది. అది ఫస్ట్ స్టెప్లో జరిగింది. ఇన్ నెక్స్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ CCl3 నెగిటివ్. ఫస్ట్ స్టెప్ నుంచి వచ్చినటువంటి దాన్ని తీసుకున్నాను. దీని నుంచి Cl- బయటకు వెళ్ళిపోతుంది. Cl-, ఇంకొక Cl- బయటకు వెళ్ళిపోయింది. Cl- బయటకు వెళ్ళిపోతే కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ పాజిటివ్ ఈ నెగిటివ్ న్యూట్రల్ అయిపోయినాయి. ఈ CCl3 నెగిటివ్ నుంచి Cl- బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేస్తే కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ పాజిటివ్ ఆల్రెడీ దాని మీద ఉన్నటువంటి నెగిటివ్ రెండు కలిపి న్యూట్రల్ అయిపోయినాయి. సో మనకి ఫామ్ అయినటువంటి కాంపౌండ్ CCl2 కార్బన్ మీద 2 బేస్. CCl2 కార్బన్ మీద 2 బేస్. ఈ కాంపౌండ్ని మనం టూ క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమో డైక్లోరోకార్బిన్. ఇదే ఇంటర్మీడియట్. మనకి మెకానిజంలో ఫామ్ అయినటువంటి ఇంటర్మీడియట్ వచ్చేసి డైక్లోరోకార్బిన్.
ఈ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ డైక్లోరోకార్బన్ దగ్గరికి మనం తీసుకున్నటువంటి ప్రైమరీ ఎమిన్ రియాక్ట్ అవుతుంది. సో ఇన్ థర్డ్ స్టెప్ డైక్లోరోకార్బన్ తీసుకున్నాను, ఇది ప్రైమరీ ఎమిన్తో రియాక్ట్ అయిపోతుంది RNH. ఈ డైక్లోరోకార్బన్ ఎమిన్ దగ్గరికి వెళ్ళి రియాక్ట్ అయింది. రియాక్ట్ అయితే మనకి చూడండి, అబ్జర్వ్ చేయండి, R NH NOH. దీని దగ్గర డైక్లోరోకార్బన్ రియాక్ట్ అయిపోయింది, అంటే సింగిల్ బాండ్ CCl. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫామ్ అయిన కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే నైట్రోజన్కి అటాచ్ ఈ 4 బాండ్స్ వచ్చేసాయి, 1 2 3 4. కానీ నైట్రోజన్ వ్యాలెన్స్ అనేది 3. ఎక్సెస్ ఆఫ్ బాండ్స్ వచ్చేసాయి కాబట్టి నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్. ఓకే, ఇక్కడ కార్బన్ అబ్జర్వ్ చేయండి, కార్బన్కి అటాచ్ 3 వ్యాలెన్సీయే ఉంది, 1 2 3. కానీ కార్బన్ వ్యాలెన్సీ 4. ఇక్కడ డెఫిషియన్సీ ఆఫ్ బాండ్స్ వచ్చాయి కాబట్టి నెగిటివ్, ఇంకా దానికి ఒక బాండ్ కావాలి, అందుకని కార్బన్ మీద నెగిటివ్. ఈ నెగిటివ్ దగ్గరికి నైట్రోజన్ నుంచి మళ్ళా H+ వచ్చి యాడ్ అయిపోతుంది. H+ యాడ్ అవుతే నైట్రోజన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టు, ఆ నెగిటివ్ ఆల్రెడీ దాని మీద ఉన్నటువంటి పాజిటివ్ రెండు కూడా న్యూట్రల్ అయిపోయినాయి, అంటే ఇప్పుడు నైట్రోజన్ మీద ఇంకా ఛార్జ్ ఏమీ ఉండదు. కార్బన్ దగ్గర నెగిటివ్ దగ్గరికి H+ వచ్చి యాడ్ అయింది. సో నెక్స్ట్ కార్బన్ NH, ఈ H కార్బన్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో కార్బన్ HCl. ఇంక ఛార్జెస్ ఏమీ ఉండవు. ఇప్పుడు నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా మైగ్రేట్ అయిపోయినాయి. మైగ్రేట్ అయిపోతే ఇక్కడ Cకి Clకి బిట్వీన్లో ఉండే బాండ్ అనేది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి Cl అనేది నెగిటివ్ కింద బయటకు వచ్చేసింది. సో -Cl ఇది బయటకు వచ్చేసింది. Cl నెగిటివ్ బయటకు వచ్చేస్తే కార్బన్కి పాజిటివ్. నైట్రోజన్ దగ్గర ఉండే ఎలక్ట్రాన్స్ని లోస్ చేసుకుంది, అంటే నైట్రోజన్కి నెగిటివ్. ఈ నెగిటివ్ పాజిటివ్ డబుల్ బాండ్ ఫామ్ అయింది. సో ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే RNH డబుల్ బాండ్ C, రెండుకి బిట్వీన్లో బాండ్ వచ్చింది, CCl. దానిపైన ఒక H, ఇదిగో H. ఇప్పుడు నైట్రోజన్ని అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 ఎక్సెస్ ఆఫ్ బాండ్స్ అనేవి వచ్చేసాయి. ఎక్సెస్ ఆఫ్ బాండ్స్ వచ్చాయి కాబట్టి నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్, ఇంక కార్బన్కి వ్యాలెన్సీ సరిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి H+ బయటకు అయిపోతుంది. మళ్ళా నేను దీన్ని OH ప్రజెన్స్లో మళ్ళీ ట్రీట్ చేశాను, అంటే ఆల్కహాలిక్ OHతో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు ఈ OH- దగ్గరికి ఈ నైట్రోజన్ దగ్గర నుంచి H+ వెళ్ళి యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోతే మనకి వాటర్ కింద రిమూవ్ అయిపోయింది. ఓకే, ఇంకా మనకి ఫైనల్గా ఇక్కడ ఉండేది అబ్జర్వ్ చేయండి, నైట్రోజన్ మీద పాజిటివ్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ నుంచి H+ వెళ్ళిపోయింది, ఇంకా నైట్రోజన్ మీద ఛార్జ్ ఏమీ ఉండదు, న్యూట్రల్ అయిపోయింది. సో RN డబుల్ బాండ్ C, ఇక్కడ ఒక Cl H, ఇలా ఒక కాంపౌండ్ వచ్చింది. ఈ కార్బన్కి క్లోరిన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి, కార్బన్కి క్లోరిన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేసిన Clలో మైనస్ కింద బయటకు వెళ్ళిపోయింది. Cl మైనస్ వెళ్ళిపోతే ఈ కార్బన్ దగ్గరికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇంకా నైట్రోజన్ మీద లోన్ పేర్స్ డొనేట్ అయిపోతే ఈ నైట్రోజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో నెగిటివ్ పాజిటివ్ బాండ్ ఫామ్ అయింది. ఆల్రెడీ అక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి ఫామ్ అయ్యే బాండ్ ట్రిపుల్ బాండ్. సో RN ట్రిపుల్ బాండ్ CH. కానీ నైట్రోజన్ వ్యాలెన్సీ 3, ఇక్కడ మనకి 4 వచ్చేసాయి, 1 2 3 4, అందుకని నైట్రోజన్ మీద పాజిటివ్. ఓకే, ఇక్కడ నుంచి H+ బయటకు వెళ్ళిపోతుంది. ఆ బయటకు వెళ్ళిపోయిన H+ KOHలో OHతో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి మనకి వాటర్ కింద రిమూవ్ అయిపోయింది. ఇంకా మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ RNC. H+ వెళ్ళిపోతే కార్బన్కి నెగిటివ్, ఈ H+ ఇలా బయటకు వెళ్ళిపోతే కార్బన్కి నెగిటివ్, ఈ నెగిటివ్ పాజిటివ్, H+ బయటకు వెళ్ళిపోయింది, నెగిటివ్ పాజిటివ్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఓకే,
సో మనకి ఇక్కడ ట్రిపుల్ బాండ్ అనేది వచ్చింది. ఇలా మనకి ఐసోసైనైడ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఐసోసైనైడ్స్ అనేవి ఫామ్ అయినాయి అన్నమాట. ఆర్ఎంసి అంటే ఐసోసైనైడ్. ఇది కార్బైల్ అమైన్ మెకానిజం. సో మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నేను క్లోరోఫామ్ తీసుకున్నాను. ఫస్ట్ క్లోరోఫామ్ని ఆల్కహాలిక్ ఓహెచ్తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు క్లోరోఫామ్ నుంచి H+ బయటికి వచ్చేసింది. ఈ బయటకు వచ్చిన H+ OH- రియాక్ట్ అయింది. రియాక్ట్ అయ్యి వాటర్ కింద రిమూవ్ అయిపోయింది. ఇంకా మనకి క్లోరోఫామ్ నుంచి H+ బయటకు వెళ్ళిపోతే CCl3 నెగిటివ్ ఉంది. నెక్స్ట్ స్టెప్లో ఈ CCl3 నెగిటివ్ తీసుకున్నాను. ఈ CCl3 నెగిటివ్ నుంచి ఇంకొక Cl- బయటకు వచ్చేసింది. Cl- బయటకు వచ్చేస్తే ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఉంటుంది. ఆల్రెడీ దాని మీద ఒక నెగిటివ్ ఉంది. Cl- వెళ్ళిపోవడం వల్ల ఇంకొక పాజిటివ్ వచ్చింది. ఈ పాజిటివ్ నెగిటివ్ రెండు న్యూట్రల్ అయిపోయినాయి. ఓకే. సో నెక్స్ట్ స్టెప్లో ఈ CCl2 నెగిటివ్, ఈ CCl2 దగ్గరికి ఎమినెల్ యాడ్ అయ్యింది. యాడ్ అయ్యి ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ని ఫామ్ చేసింది. ఈ కాంపౌండ్లో నైట్రోజన్ అబ్జర్వ్ చేస్తే దాని చుట్టూ 4 ఆటమ్స్ ఉన్నాయి, కానీ నైట్రోజన్ వ్యాలెన్సీ 3. ఇంకొక ఆటమ్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఎక్సెస్ ఆఫ్ బాండ్స్ ఫామ్ అయినాయి కాబట్టి ప్లస్ వేసుకున్నాను నైట్రోజన్ మీద. అదే కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే కార్బన్కి 3 బాండ్సే ఉన్నాయి, కానీ కార్బన్ వ్యాలెన్సీ 4. దానికి ఇంకొక బాండ్ కావాలి వ్యాలెన్సీ సాటిస్ఫై అవడానికి. అందుకని కార్బన్ మీద నెగిటివ్ పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈ కాంపౌండ్ నుంచి నైట్రోజన్ మీద ఉన్నటువంటి H+ ఈ C నెగిటివ్ దగ్గరికి వెళ్ళిపోయింది, కార్బన్ నెగిటివ్ దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి CHCl కింద ఫామ్ అయింది. ఇంకా H+ వెళ్ళిపోతే నైట్రోజన్కి నెగిటివ్, ఆ నెగిటివ్ పాజిటివ్ న్యూట్రల్ అయిపోయింది. ఓకే. ఇలా ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ వచ్చింది. ఇంకా దీంట్లో ఇక్కడ నుంచి Cl- బయటికి వెళ్ళిపోతుంది. ఈ కార్బన్ దగ్గర 2 Clsలో ఒక Cl- బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోతే ఈ కార్బన్కి పాజిటివ్. ఓకే. ఇక్కడ నైట్రోజన్ మీద ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే నెగిటివ్ చార్జ్ ఉన్నట్టు. ఈ నెగిటివ్ ఈ పాజిటివ్ బాండ్ ఫామ్ అయింది. ఇది కూడా డబుల్ బాండ్. ఇలా టైప్ ఆఫ్ కాంపౌండ్ వచ్చింది. దీన్ని మళ్ళీ OHతో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు ఈ నైట్రోజన్ నుంచి H+ బయటకు వెళ్ళిపోయింది. ఆ H+ ఈ OH రెండు కలిసి వాటర్ కింద రిమూవ్ అయిపోయినాయి. ఈ నైట్రోజన్ నుంచి H+ వెళ్ళిపోతే నైట్రోజన్కి నెగిటివ్, ఆల్రెడీ దాని మీద పాజిటివ్ ఉంది, ఆ పాజిటివ్ ఈ నెగిటివ్ న్యూట్రల్ అయిపోయినాయి. ఇలా కాంపౌండ్ వచ్చింది. దీని నుంచి మళ్ళా Cl- రిమూవ్ చేద్దాం. Cl- రిమూవ్ చేస్తే కార్బన్కి పాజిటివ్, ఆల్రెడీ నైట్రోజన్ మీద నెగిటివ్ ఉంది, అంటే మనకి ఇక్కడ ఫామ్ అయ్యేది ట్రిపుల్ బాండ్. సో ట్రిపుల్ బాండ్ ఫామ్ అయింది అనమాట. ట్రిపుల్ బాండ్. ఓకే. దాని నుంచి H+ బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోతే మనకు ఫామ్ అయ్యేవి ఐసోసైనైడ్స్. ఇది కార్బైల్ అమైన్ రియాక్షన్. ఓకే స్టూడెంట్స్.